వెండి తెరపై తన కామెడీతో కోట్లాది మందిని నవ్వించిన ఒక నటుడు ఇప్పుడు కన్నీటి పర్యంతమవుతూ కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. బాలీవుడ్లో తిరుగులేని కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న రాజ్పాల్ యాదవ్కు న్యాయస్థానంలో భారీ షాక్ తగిలింది. 10 ఏళ్ల క్రితం ఆయన చేసిన ఒక చిన్న పొరపాటు ఇప్పుడు ఆయన్ని తీహార్ జైలు పాలు చేసింది. అసలు రాజ్పాల్ యాదవ్కి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన జైలుకు వెళ్లే ముందు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. రాజ్పాల్ యాదవ్ 2010లో అతాపతా లపాతా అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా నిర్మాణం కోసం ఢిల్లీకి చెందిన మురళీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ నుండి ఆయన 5 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా పరాజయం పాలైంది. దీంతో తీసుకున్న అప్పు తీర్చడం రాజ్పాల్కు భారంగా మారింది. ఈ క్రమంలో ఆయన ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సదరు సంస్థ కోర్టును ఆశ్రయించింది. వడ్డీలు జరిమానాలతో కలిపి ఆ మొత్తం ఇప్పుడు ఏకంగా 9 కోట్ల రూపాయలకు చేరింది. ఈ కేసులో 2018లోనే ఆయనకు 6 నెలల జైలు శిక్ష పడింది. అప్పటి నుంచి ఆయన హైకోర్టు స్టే పొందుతూ కాలం గడుపుతూ వచ్చారు. బాకీ తీరుస్తానని కోర్టుకు పలుమార్లు హామీ ఇచ్చినా వాటిని నెరవేర్చకపోవడంతో జస్టిస్ స్వర్ణకాంత శర్మ తీవ్రంగా పరిగణించారు. చట్టం ముందు అందరూ సమానమే, సెలబ్రిటీల కోసం ప్రత్యేక నిబంధనలు ఉండవని కోర్టు స్పష్టం చేస్తూ ఫిబ్రవరి 4 లోపు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో మరో దారిలేక ఫిబ్రవరి 5న రాజ్పాల్ యాదవ్ తిహార్ జైలు అధికారుల ముందు లొంగిపోయారు. జైలుకు వెళ్లే ముందు రాజ్పాల్ యాదవ్ అత్యంత భావోద్వేగానికి లోనయ్యారు. సార్, నేను ఏం చేయాలి? నా దగ్గర పైసలు లేవు, మరో దారి కనిపించడం లేదు. ఇక్కడ మేమంతా ఒంటరి వాళ్ళమే, ఎవ్వరూ స్నేహితులుండరు. ఈ సంక్షోభాన్ని నేను ఒక్కడిని ఎదుర్కోవాలి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తెలుగులో రవితేజ నటించిన కిక్ 2 వంటి సినిమాలతో మన ప్రేక్షకులు కూడా అలరించిన ఈ సీనియర్ నటుడు ఇలాంటి దయనీయ స్థితిలో ఉండడం సినిమా ఇండస్ట్రీని కలిచివేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించిన రాజ్పాల్ యాదవ్ కేవలం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఈ స్థితికి వచ్చారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా అందరినీ నవ్వించిన నటుడు ఇలా కన్నీళ్లతో జైలుకు వెళ్లడం విచారకరం.